హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం అంబర్పేట డీడీ కాలనీలో ఉన్నాము. ఈ అంబర్పేట డీడీ కాలనీలోనే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అలియాస్ విహెచ్ ఇక్కడ నివాసం ఉంటారు. ప్రస్తుతం మనం వారి ఇంటి ముందే ఉన్నాం. ఇదే వారి ఇల్లు. అయితే నిన్న అర్ధరాత్రి కూడా కాదు, అది ఎర్లీ మార్నింగ్ 4 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వాహనం వచ్చి వి హనుమంతరావు గారి వాహనాన్ని ఢీకొట్టింది. అంటే ఇదేదో యూటర్న్ తీసుకోగా మూలమలుపు దగ్గర ఏదో యాక్సిడెంటల్గా జరిగినట్టు కాకుండా మనకు ఆ సీసీ కెమెరా రికార్డు బయటకు వచ్చింది. ఆ సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయింది. ఏంది, వాంటెడ్లీ కావాలని చెప్పేసి అని ఒక వ్యక్తి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చి వేగంగా విహెచ్ కార్ని ఢీ కొట్టినట్టు మనకు ఆ వీడియోలో స్పష్టమవుతుంది. అయితే ప్రస్తుతం అసలు ఏంది, కారు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇది ఎవరన్నా తెలిసిన వాళ్ళు చేసిరా, లేకపోతే ఆగంతకులు ఎవరన్నా వేరే ఏదైనా విషయంలో టార్గెట్ పెట్టుకొని చేసిరా అనే విషయం మనం దీని గురించి తెలుసుకుందామని చెప్పని విహెచ్ గారిని కలుద్దామని మనం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, పొలిటికోస్ మీడియా. సో కానీ ప్రస్తుతం వారు అందుబాటులో లేరు. వారికి కాల్ చేశాము, వాళ్ళు ఏదో చిన్న మీటింగ్లో ఉన్నాను, నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం విహెచ్ గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కార్ను మనం చూడవచ్చు. ఇక్కడ మనకి విజువల్స్లో ఇదే కార్ను, ఈ ఏదైతే TS 10FB0099 నెంబర్ ఉందో ఈ కార్ని అంటే రెగ్యులర్ అఫీషియల్గా వాడతారు ఇదే కార్ని విహెచ్. సో ఆ కార్ని కూడా డైరెక్ట్ ఇక్కడ మీరు అటు చూసుకుంటే అటు యూటర్న్ కూడా ఏం లేదు, అంత సాప్సీదా ఉంది రోడ్డు. కానీ ఇదేదో కావాలని పక్క ప్లానింగ్ ప్రకారం వచ్చి గుద్దినట్టు క్లియర్ కనబడుతుంది. ఇక్కడ మొత్తం కూడా డ్యామేజ్ అయింది. అంటే 4 గంటల సమయంలో, అంటే 4 గంటల సమయం అంటే దాదాపు ఇక అందరు లేస్తారు, పేపర్లు పాల ప్యాకెట్లు అవి వేసే టైం మరి అది ఏం అర్ధరాత్రి కూడా కాదు అది. ఆ టైంలో వచ్చి ఒక వ్యక్తి అంటే తాగి బండి నడిపిండు అని అంటే ఆ టైంలో తాగి నడపడానికి కూడా ఉండదు, ఎందుకంటే తాగిన మత్తు దిగిపోయే టైం అది. అసలు ఆ రాత్రి కూడా వచ్చి ఇట్లా గుద్దిరు ఢీకొట్టిరు అని చెప్పేసి అంటే అది ఏదో కావాలని వాంటెడ్లో వేసినట్టు తెలుస్తుంది. అయితే ఇది ఇప్పుడు మనం వెహికల్ చూసుకోవచ్చు క్లియర్గా. ఈ ముందు భాగం దాదాపు చాలా మటుకు దెబ్బతింది. అంటే ఆ సమయంలో బయట ఎవరు లేరు, ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది అయ్యేది, లేకపోతే ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది. అయితే ఈ కారు ఢీకొనడంతో సౌండ్ వస్తుంది కదా, ఈ సౌండ్ వచ్చిన తర్వాత ఈ భారీ శబ్దాలకు ఇరుగు పొరుగులో అలర్ట్ అయ్యారు. ఇక్కడ ఈ వాచ్మెన్ ఉంటాడు కదా, ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ చూసి ఇక్కడ గట్టిగా కేకలు వేసినాక ఈ చుట్టుపక్కల ఇళ్ళు అందరూ జమ అయ్యారు. అందరూ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆ వ్యక్తి, ఆ కారుతో ఢీకున్న వ్యక్తి మళ్ళీ వెంటనే కారును రివర్స్ తీసుకొని జల్ది పారిపోయాడు అన్నట్టు. సో ఇప్పుడు మనం క్లియర్గా విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ఫ్రంట్ మొత్తం డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది. నాకు తెలిసి కారును మొత్తం దీన్ని సర్వనాశనం చేద్దాం అనుకున్నా, లేకపోతే ఏమనుకున్నా తెలియదు, కానీ ఒక్కసారి వచ్చి డిచ్ ఇచ్చిండు. ఇక్కడ ఈ వాచ్మెన్ వాళ్ళు చూసి వాళ్ళందరూ అరిచి గోల వేసిన తర్వాత వీళ్ళందరూ నన్ను ఉతికేటట్టు, నన్ను కొట్టేటట్టున్నారు అని చెప్పేసి అని ఇమ్మీడియట్గా భయపడి ఆ కారు నడిపిన వ్యక్తి దీనికి ఢీ కొట్టేసి మళ్ళీ ఇమ్మీడియట్గా రివర్స్ తీసుకొని వీళ్ళ అరుపులు కేకలు వినేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వాచ్మెన్ ఏదంటే ఈ సప్పుడిని, ఈ సౌండ్ భారీ శబ్దం వినేసి బయటకు వచ్చిన వాచ్మెన్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆ టైంలో ఈ వాచ్మెన్తో మనం మాట్లాడదాము, తెలుసుకుందాము ఏం జరిగింది, అసలు ఎట్లా అయింది, ఏం జరిగింది సార్. ఇట్లా వచ్చి గుద్దేసిండు. అంటే ఏ టైంలో జరిగింది? 4 గంటలకు మబ్బుల 4 గంటలకు 4 గంటలకు 5 నిమిషాలు అటోని ఇటు అంతే. 4 గంటలకు ఇప్పుడు మనకు అర్ధరాత్రి అయిందంటే తాగుతో బిగిపోతా అనుకోవచ్చు. మబ్బుల 4 గంటలు అంటే కావాలని చేసినట్టేనా? అది కావాలని చేసిందో మరి ఎట్లా మనకు తెలియదు. ఎట్లా కనబడతాను చూస్తే ఆడ వచ్చిండు, కథం గుద్దిండు, రివర్స్ తీసుకుంటే వెళ్ళిపోయాను. గేట్ తీసి వచ్చింది అక్కంటే వెళ్ళిపోయాను, లేడు. కేకలేసినాము, అందరూ వరినాము, అన్ని చేసినాము. రెడ్ కార్ నెంబర్ ఏమైనా చూసారా? నెంబర్ ఆ చీకట్ లేడ కనబడుతుంది సార్ మనకు. ఏం కార్ అది? కలర్ రెడ్ కలర్. ఎంతమంది మనుషులు ఉన్నారు దానిలో? ఇక అద్దాలు ఎక్కిసినాక మనకి ఏమి కనిపిస్తుంది? అద్దాలు ఎక్కించుకొని వచ్చిండు. అద్దాలు ఎక్కించుకుని వచ్చిండు. మనిషి దిగండి ఒకసారి, దిగండి కార్ అయ్యాడు. దిగుడు ఎక్కడ దిగా రివర్స్ తీసుకుని వెళ్ళిపోయిండు. కథ చూసి మా సార్ పోయి చెప్పగానే మా సార్ లేచి వచ్చి బయటికి వచ్చింది అక్కంటే ఆ లేడాడు, వెళ్ళిపోయింది. అందరు జమ అయినరు. ఇక పక్కన వాళ్ళు ఉన్నారు, జమ అవుతారు కదా, జమ అయినరు. మళ్ళీ ఇప్పుడు సార్ ఇక్కడ కెమెరాలో చూసిండు, వచ్చిండు, గుద్దిండు, రివర్స్ తీసుకుంటే వెళ్ళిపోయింది కూడా కండబడుతుంది. సో అది మనకు తెలియదు కదా సార్ అంతగానో. సో ఇదే మొత్తంగా పరిస్థితి. ఈ అంశంని సీరియస్గా తీసుకున్న మాజీ ఎంపీ హనుమంతరావు ఏదైతే ఎందుకంటే ఇది అంటే రోడ్డు మీద ఉంది, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఇట్లా దాడి కావాలని వాంటెడ్లీ చేసినట్టు కనబడుతుంది. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్ తీసుకున్న విహెచ్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా ఈ కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి అని వాళ్ళు కూడా పత్రికా ముఖంగా విలేకరుల సమక్షంలో తెలపడం జరిగింది. మొత్తంగా ఇది ఇక్కడ పరిస్థితి. ఈ కార్ అయితే ఇంకా కూడా ఇక్కడనే ఉంది. మొత్తంగా ఇది పరిస్థితి. దీనికి సంబంధించి మనం విహెచ్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. Stay tuned to Politicos Media. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.